వస్తాం ఎక్కడ అసెంబ్లీ లాబీలో ప్రాంగణంలో ఏ ఎందుకు బెదిరిస్తున్నావు అంటే నువ్వు సిస్టంలో నువ్వు ఉంటే ఒక రకం సిస్టమ్ బయట నువ్వు ఉంటే ఇంకొక రకం అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వు వ్యవస్థను నమ్మవు వ్యవస్థల మీద నీకు గౌరవం లేదు ఇది ఏ రకమైన మనస్తత్వం దీన్ని ఏమనాలా అటువంటి వ్యక్తులను ఏం చేయాలా ఆ వ్యవస్థలో పోలీస్ సంఘాల్లో రెస్పాండ్ అవుతున్నాయి సరే వాళ్ళు తెప్పలయ్యో వాళ్ళు పడుతున్నారు కానీ ఇక్కడ రెస్పాన్స్ అది కావాల్సింది కేసు పెట్టాలా ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద కేసులు పెట్టాలా నిర్మోహమాటంగా కేసులు పెట్టాలా పవన్ కళ్యాణ్ అసలు ఒక్క మాట అండి పవన్ కళ్యాణ్ తెలిసి 3 పెళ్లిళ్ళు అయితే 4వ పెళ్ళ ఉన్నాడు ఆ 4వ పెళ్ళ ఎవరో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి అది మాట్లాడచ్చు తర్వాత పట్టాభి ఏదో అన్నాడని చెప్పేసి మా కార్యకర్తలు అభిమానస్తులైన కార్యకర్తలకు బీపీలు వస్తే తెలుగుదేశం ఆఫీస్ అయినా సరే కేంద్ర ఆఫీస్ అయినా సరే లెగిసిపోద్ది తలుపులు ఉడికిపోతాయి అద్దాలు పగిలిపోతాయి ఎవడన్నా అడ్డు వస్తే తలకాయలు కూడా పగిలిపోతాయి ఓకే ఒక్క విషయం అండి శాంతి ప్రసాద్ గారు ఓకే ఇప్పుడు ఇదే మాట అన్న ఆయన నిన్న కాదు అప్పుడు పోలీసులు ఏం చేయలే చాలా మంచి వాళ్ళు అప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి గాయాలైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా ట్వీట్ చేసి మీరు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆ ప్రశ్న ఏంటి మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు కాదండి నేను ఎందుకు పెట్టినట్టు అంటున్నాను మరి ఆయనకి ఏమన్నా వేరే పరమైన అంశాలు ఉంటే సార్ ఆయన ఉద్దేశాలు ఏంటో నేను చెప్పమంటే మీ డిబేట్ టైం చాలు కాదు ఉద్దేశం చెప్పండి ట్వీట్ ఉద్దేశం ఏంటి సార్ కొన్ని నేను ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు బ్రేకులు వేయాలి వర్మ గారు మీరు కూడా ఇది మానుకోవాలి అలవాటు ఫ్లో మిస్ అవుతుందా కాదండి అది ఒక పాయింట్ కదండి అది పెద్ద చర్చ అది మీరు మొట్టమొదటి అడిగితే మొట్టమొదటి సమాధానం చెప్పండి కదా ఓకే చెప్పండి చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేమ అని అర్థమా వర్మ గారు మీ ఉద్దేశంలో అది శాంతి ప్రసాద్ గారు చెప్పాలి ఏమో ఎంతటి రాక్షసులైనా కొద్దిగా మానవత్వం ఉందో ఏమో మనం ఏం చెప్తాం గానీ నేను ఒకటి చెప్తున్నాను పోలీసు వ్యవస్థ మీ చెప్పు చేతల్లో పెద్ద మనిషి శేఖర్ రెడ్డి నేను నువ్వు ఉంటే నేను డిబేట్ కి రానన్నా కాకపోతే ఏంటంటే నువ్వు చోట శాంతి ప్రసాద్ గారు అలా పర్సనల్గా దయచేసి వద్దు రాక్షసులు ఇవన్నీ వద్దులేండి ఇప్పుడు దాకా సజావుగా సాగుతుంది కదా మీరు చెప్పిందన్నీ ఆయన అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు పర్సనల్గా మళ్ళీ దానికోసం డిస్కషన్ బాలకోటి గారు రెస్పాండ్ జగన్మోహన్ గారి ట్వీట్లో ఆంతర్యం ఏంటి ఆయన హెలికాప్టర్